अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 29వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ ప్రకరణం ఏంటంటే, మనకు ఉపాసన చేయడానికి పద్ధతి విధి విధానంలో మనము హృదయ ప్రదేశము ముఖ్యమైన స్థానం అని చెప్పి అనేక సందర్భాల్లో మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. అంటే దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే అనే ప్రకరణంలో రకరకాలుగా మనము ఉపాసన చేయడానికి, ధ్యానం చేయడానికి స్థాన విశేషం హృదయ స్థానం అని చెప్పి ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక సూత్రం చెప్పినాం, హృదయ అపేక్షయాతు మనుష్యాధికారత్వాత్. హృదయ స్థానంలోనే మనుషుల యొక్క అధికారం ఉంటుంది. అంటే సులభంగా సహజంగా అక్కడ మనం పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాస మహర్షి, ఈ సూత్రకారుడైనటువంటి వేదవ్యాస మహర్షి కూడా ఏం చెప్పారంటే, లేదండి, హృదయస్థానం ఒకటే కాదు, హృదయస్థానం ఒకటి మూల సిద్ధాంతం అని చెప్పుకున్నాం. తద్ ఉపరి చెప్పి బాధరాయణ అంటే, బాధరాయణ అంటే వ్యాస మహర్షి కూడా, లేదా దాని పై స్థానంలో కూడా మూర్ధాది స్థానాల్లో కూడా మనం ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు. అక్కడ సంభవం, అక్కడ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుందని సిద్ధాంతం చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత, అలాగైతే ఇలా సిద్ధాంతం ప్రస్తావించుకున్న తర్వాత మనకు ప్రమాణపూర్వకంగా ఇక్కడ ఒక పూర్వపక్షి ఒక ఆక్షేపం చేశాడు. విరోధ కర్మణి ఇది చేత్. లేదండి, అక్కడ అయితే మూర్ధాది స్థాన హృదయం కంటే పై స్థానంలో కూడా మనకు ఆ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అంటే కర్మలో భేదం వస్తుంది, కర్మలో విరోధం వస్తుంది. విరోధ కర్మణి అంటే కర్మణి విరోధ అనే ప్రసంగం వస్తుంది. అంటే ఏ రకం కర్మ అంటే, ఒకరు బ్రహ్మచింతన చేస్తున్నారు, ఒకరు బ్రహ్మ యొక్క స్వరూపం గురించి వర్ణన చేస్తున్నారు. అలాగా ఒక్కొక్క స్థానంలో భిన్న భిన్న రకాలుగా చింతన స్వరూపాన్ని, పరమాత్మ విషయాన్ని విచారిస్తున్నారు, ధ్యానిస్తున్నారు అన్నమాట. అక్కడ కర్మలో భేదం వస్తుంది. కర్మలో భేదం వచ్చినప్పుడు ఉపాసనలో కూడా భేదం వస్తుంది. ఒక రకం, హృదయం అంటున్నారు, కంఠం అంటున్నారు, జీవాగ్రం అంటున్నారు, రకరకాలు చేస్తున్నారు, కర్మలో భేదం వస్తుంది అని పూర్వపక్షి ఆక్షేపించినప్పుడు దానికి లేదు, కర్మలో భేదం ఏం లేదు. అనేక ప్రతిపత్తే దర్శనాత్, పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యత అనేక విధాలుగా చెప్పబడింది. కాబట్టి గుణ కర్మ స్వభావాన్ని బట్టి అనేక విధాలుగా ఆ పరమాత్మ యొక్క శక్తి ఉంది. కాబట్టి అక్కడ కర్మ భేదం బట్టి ఉపాసన భేదం అంటూ ఏ ఉండదు. అన్నిటికీ కారణం ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉండేది. కాబట్టి అటు కర్మ స్థాన భేదం చేత కర్మ భేదం స్థాన భేదం చేత ఉపాసనలో భేదం ఎటువంటిది ఉండదు. ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాన్ని, ప్రతిపత్తి శక్తి సామర్థ్యం అంతా అనేక విధాలుగా ప్రస్తావించబడింది. ఎందుకంటే మనం దానికి ప్రమాణం చెప్పిన పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే. పరా ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి వివిధ రకాలుగా మనకు చెప్పబడింది. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క శక్తి జ్ఞానం అది స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని చెప్పున్నాం. ఈ జ్ఞాన విజ్ఞానం అంతా కూడా, శక్తి సామర్థ్యం అంతా పరమాత్మకు స్వాభావికమైంది. ఏదో ఇప్పుడు ఉండి తర్వాత లేదు, తర్వాత మళ్ళా క్రియేట్ అవుతుంది అన్నట్టుగా కాకుండా, ఉత్పన్నం అవుతుందని కాకుండా, ఎల్లప్పుడూ సదా జీవాత్మలో మనలో జ్ఞానగుణ కర్మ స్వభావాల్లో మార్పు రావచ్చు, కానీ పరమాత్మ జ్ఞానం స్వాభావికమైనది, ఎల్లప్పుడు అఖండంగా ఏకరసంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ యొక్క గుణ కర్మ స్వభావం రకరకాలుగా చెప్పుకున్నాం. అందుకే యథా గుణ తథా నామ. ఆ పరమాత్మ గుణాలను బట్టి ఆ పరమాత్మ భిన్న భిన్న
నామాలుగా ప్రస్తావించుకుంటాం. దానికి భూహు పునాతు శిరసి, శిరస్సులు చెప్పుకున్నాం, నేత్రములు చెప్పుకున్నాం, కంఠములు చెప్పుకున్నాం, భువః పునాతు నేత్రయో, స్వహ పునాతు కంఠే అని చెప్పి అట్లా రకరకాలుగా మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి అది పరమాత్మక శక్తి సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాలుగా ప్రస్తావించుకుంటాం. కాబట్టి కర్మలో దోషం రాదు, ఉపాసనలో భేదం కాదు అని చెప్పుకున్నాం. అంతటితో ఆకుండా మళ్ళీ ఏం చెప్పా అంటే, అయితే శబ్దంలో భేదం వస్తుంది. శబ్దం అంటే వేదం ఇక్కడ. వేదంలో భేదం వస్తుంది. శబ్ద ప్రమాణంలో భేదం వస్తుంది. అంటే వేదంలో భేదం వస్తుంది. భిన్న భిన్న శబ్దాలుగా అక్కడ ప్రస్తావించబడినట్లయితే అక్కడ శబ్ద ప్రమాణంలో వేదంలో భిన్నత్వం వస్తుంది అని మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపించాడు. శబ్దేతి చేత్ అంటే శబ్దంలో శబ్ద ప్రమాణంలో భేదం వస్తుంది అని ఆక్షేపించడం అది కూడా శబ్ద భేదం కూడా కాదు. వేదంలో భిన్నత్వం కూడా రాదు. ఎందుకు రాదు? అతః ప్రభావాత్, ఈ శబ్దాభేదాన్ని అంతా కూడా పరమాత్మ సృష్టించే, పరమాత్మ ఉత్పత్తి చేశాడు. ఈ వేదాన్ని ఉత్పత్తి చేసింది అపౌరుషమైంది అని అంటామంట. ఈ వేదం ఆ పరమాత్మ వేదం అంతా ఉత్పన్నం చేయబడింది. అతః ప్రభావాత్, ఈ వేదం నుంచి ఆ పరమాత్మ ఉత్పన్నం ఎలా తెలుస్తుంది? ప్రత్యక్ష అనుమానాభ్యాం, వర్తమానంలో ఉండడం ప్రత్యక్ష గ్రంథాలు ఏవైతే ఉన్నారో, ప్రత్యేక ఋషి మహర్షులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా అనుభూతిని పొందమని చెప్పారు వాళ్ళు. అలాగే అనుమాన ప్రమాణాలు కూడా మనకు అదే ఈ వేదాలను ఉత్పత్తి చేసింది పరమాత్మ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అనుమాన ప్రమాణాలు కూడా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అనేక ప్రమాణాలు మనకు ఉన్నాయి. కాబట్టి వేదంలో కూడా భిన్నత్వం ఉండదు. ఎందుకంటే ఆ పరమాత్మ ద్వారా ఈ వేదం ఉత్పన్నమైంది కాబట్టి. అది ఎలా తెలుస్తుంది? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా మనకు స్పష్టమవుతుంది అని ఈ రకం కూడా దానికి ప్రస్తావించుకున్నాం. దానికి నేను చెప్పుకున్నాం. మనము ఏం చెప్పామంటే, పరమాత్మ యొక్క నామాలు వేదంలో ఈ పరమాత్మ నుంచి వేదం ఉత్పన్నమని చెప్పుకున్నాం కదా. తస్మిన్ వేదే భిన్న భిన్నాని యాని నామాని తస్య పరమాత్మనః, ఈ వేదంలో మనకి ఏవైతే భిన్న భిన్న నామాలు కనిపిస్తున్నాయో అవన్నీ నామాలు పరమాత్మ యొక్క నామాలే. ఇప్పుడు అందుకే పరమాత్మ యొక్క నామాలు చెప్పుకున్నాం. దహరహ అని చెప్పి, ఆకాశ, సూర్య, చంద్ర, బ్రహ్మ, విష్ణు, మహేష్, ఇవన్నీ పరమాత్మ వాచకాలు, బ్రహ్మవాచక శబ్దాలే. కాబట్టి ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి, గుణకర్మ స్వభావాన్ని బట్టి పరమాత్మకే అనేక నామాలు ఇవి. వాటిని మనం ఇక చెప్పుకుంటున్నాం. అందులో కొన్ని నామాలు చెప్పుకున్నాం. అందుకే వేదంలో భిన్న భిన్నాని యాని నామాని తస్య పరమాత్మ, ఏవైతే నామాలు కనిపిస్తున్నాయో అవి పరమాత్మ యొక్క నామాలే. తానితు కర్మానురూపాన్ని, ఆ నామాలన్నీ కూడా భిన్న భిన్న రకాలుగా ఏవైతే ఉన్నాయో ఆ కర్మానురూపాన్ని, పరమాత్మ కర్మని బట్టి, గుణకర్మ స్వభావాన్ని బట్టి ఆ రకం భిన్న భిన్న నామాలు కనిపిస్తున్నాయి. అందుకే అనంతాన్ని భిన్న రూపాన్ని చెప్పుకున్నాం. కర్మాని ఆ పరమాత్మ కర్మలు ఏంటివి అంటే, పరమాత్మ యొక్క కర్మ అనంతాన్ని, కర్మాని అనంతాన్ని, ఆ పరమాత్మ కర్మలు అనంతంగా ఉన్నాయి. తస్మాత్, అందువలనే నామాన్ని చెప్పి అనంతాన్ని, పరమాత్మ కర్మలు అనంతంగా ఉన్నప్పుడు నామాలు కూడా అనంతంగా ఉన్నాయి, అనేక పేర్లు భిన్న భిన్నంగా ఉన్నాయి అని చెప్పి ఈ రకంగా విషయం ప్రస్తావించుకున్నాం. దానికి ఒకటి ప్రమాణ భూతంగా చెప్పారు. విష్ణోను కం వీర్యాని ప్రవోచం. నేను ఆ వీర్యవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, సామర్థ్యవంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనేక నామాల నుంచి సుఖస్వరూపమైనటువంటి, సర్వ సామర్థ్యంతో యుక్తమైనటువంటి అనేక గుణకర్మ స్వభావాల యొక్క సామర్థ్యాన్ని ప్రవోచం, నీకు చెప్తాను విను అన్నట్టుగా ఇక్కడ ప్రవోచం, విను అన్నట్టుగా ఇక్కడ మంత్రం చెప్పబడిందంట. విష్ణు అంటే ఇక్కడ పరమాత్మ. విష్ణోను నిశ్చయంగా, కం అంటే సుఖం, విష్ణోను కం వీర్యాని, వీర్యవంతమైనటువంటి, సామర్థ్యవంతమైన, వీర్యం అంటే శక్తి సామర్థ్యం అనమాట. సామర్థ్యవంతమైన అనేక కర్మల గురించి, సుఖస్వరూపుడు అంటే అనేక కర్మల గురించి, ఆ పరమాత్మ యొక్క అనేక కర్మలు సుఖపూర్వకమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి అటువంటి కర్మల గురించి ప్రవోచం, చెప్తాను విను అని చెప్పి ఇక్కడ విష్ణు, ఆ పరమాత్మ సాక్షాత్ ఇక్కడ ఆ రకం ప్రస్తావించారు. అనేక కర్మలు ఉన్నాయన్నమాట అని ఈ రకంగా మనకు ఒక సంకేతం ఇక్కడ ఋగ్వేదం యొక్క మంత్రమే స్పష్టంగా చెప్తున్నమాట. ఆ పరమాత్మ యొక్క నామాలు పరమాత్మ కర్మానుగుణంగా భిన్న భిన్న రకాలు చెప్పబడ్డాయి, అవి అనేకంగా ఉన్నాయి. అందుకే వీర్యాని ప్రవోచ, వీర్యవంతమైనటువంటి సామర్థ్యవంతమైన కర్మ గురించి నేను చెప్తాను విను అన్నిటికీ ఆ ప్రసంగం చెప్పు. ఇక్కడ సంకేత మాత్రంలో మనం మంత్రాంశం తీసుకున్నాం, అక్కడ మొత్తం పూర్తిగా చెప్పబడింది అన్నమాట. అందుకే విష్ణోను కం వీర్యాని ప్రవోచం, పైన స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఆ రకంగా అనేక నామాలు కర్మానుగుణంగా భిన్న భిన్న రకాలుగా ఉన్నాయి. పరమాత్మకు అనంత కర్మలు, అనంత కర్మలు అంటే నామాలు కూడా అనంతంగా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. దానికి ఒక సంకేతం ఋగ్వేదం మంత్రం చూసాం. తర్వాత అది వెన్ని పరమాత్మ యొక్క నామాలే అని ఎలా తెలుస్తుందంటే, దానికి ప్రత్యక్ష అనుమానాభ్యాం అని చెప్పి శృతి ప్రమాణం చెప్పుకున్నాం. ఏంటి శృతి ప్రమాణం? తస్మాత్ యజ్ఞాత్
సర్వభూత రిచ సామాన్య జడ్జిరి, ఇది కూడా సంకేత మాత్రము. ఈ పూర్తి మంత్రం చూసినట్లయితే అంటే యజ్ఞ స్వరూపుడు అంటే ఆ పరమాత్మ నుంచి ఇవన్నీ సర్వభూత అన్ని త్యాగం చేయబడ్డాయి. అంటే జీవుల కొరికి ఇవన్నీ పరమాత్మ అన్ని రకాలుగా జీవాత్మక అన్ని త్యాగం చేశాడనమాట. ఏంటి వేడిరూపి జ్ఞాని వేడిరూపి జ్ఞాని అందించాడు అందరికీ. అంటే రిచహ అంటే ఋగ్వేదము, సామవేదము, ఇంకా అలాగే అథర్వవేదం అనే సంపూర్ణ మంత్రం తీసుకుంటే అక్కడ అన్ని కూడా ఇవన్నీ యజ్ఞ స్వరూపుడు అంటే పరమాత్మ నుంచే జడ్జిరే అంటే ఉత్పన్నమయ్యాయి. ఈ ఆ సమస్త వేదాలు 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి. అన్ని కూడా సర్వహూత సమర్పించాడు ఆ పరమాత్మ, అన్ని అందజేశాడనమాట. సమస్త జీవుల కళ్యాణ కొరకు ఆ అన్ని కూడా సమర్పించే త్యాగం చేశాడనమాట. కాబట్టి ఆ రకంగా మనకు ఈ ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పబడింది అనమాట. అలాగే స్మృతి వచనం చెప్పుకున్నాం. అగ్నిర్వాయు రవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్యజు సామ లక్షణం. యజ్ఞ సిద్ధ్యర్థం యజ్ఞరూపి అంటే ఈ బ్రహ్మాండ రూపి యజ్ఞాన్ని సుచారు రూపంగా గతిశీలంగా చలాయమనం చేయడం కొరకు యజ్ఞ సిద్ధ్యర్థం అంటే ఈ ప్రపంచం సృష్టించిన తర్వాత పరమాత్మ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనిషి యొక్క కర్తవ్య కర్మలు ఏంటివి, అకర్తవ్య కర్మలు ఏంటివి, అలాగే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మానవ యొక్క లక్ష్యం ఏంటి, అలాగే ఏ రకంగా ఏ విధంగా ఎలా ఉండాలి అనేది ఆ పరమాత్మ అంటే జీవాత్మ అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది, ఇటువంటి అన్ని విషయాలు యజ్ఞ సిద్ధ్యర్థం ఈ బ్రహ్మాండం యొక్క సిద్ధి కొరకు మానవ జీవన యొక్క ముఖ్య ఉద్దేశం కొరకు యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్ యజు సామ లక్షణం. ఇవి త్రయి ఇవన్నీ ఎందుకంటే ఋగ్ యజు సామ లక్షణం సనాతనం పురాతనమైన ప్రాచీనమైనటువంటి నిత్యమైనటువంటి, ఇక్కడ సనాతనం అంటే నిత్యము, ప్రాచీనము, పురాతనం అని చెప్పామట. త్రయం బ్రహ్మ సనాతనం ఇవన్నీ కూడా ఋగ్ యజు సామ లక్షణం, ఇవి సనాతనమైన నిత్యమైనటువంటివి ఇవి అని చెప్పి ఈ జ్ఞానం బ్రహ్మానికి ఇక్కడ ఆ పరమాత్మ యొక్క జ్ఞానం సనాతనమైన నిత్యమైనటువంటివి. అంటే బ్రహ్మ నిత్యమైనప్పుడు ఆ బ్రహ్మలో ఉండే జ్ఞానం కూడా సదా నిత్యమైంది అనమాట అని ఈ రకంగా మనకు యజ్ఞ సిద్ధ్యర్థం ఈ రకంగా దుదోహ ఈ రకంగా వ్యక్తం చేయబడింది, అభివ్యక్తం చేయబడింది. అగ్ని వాయు రవిభ్యస్తు ఈ రెండు కూడా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అంటే ఈ ప్రపంచంలో కనిపించే అగ్ని వాయు రవి ఇవన్నీ సంకేతం మాత్రం కొన్ని చెప్పుకున్నాం. అలాగా మనకి బ్రహ్మాండంలో కనిపించే అగ్ని వాయు రవి ఇవన్నీ అంటే ఇవన్నీ బ్రహ్మ సనాతనం బ్రహ్మ ద్వారా అలాగా అభివ్యక్తం చేయబడ్డాయి. ఈ సృష్టి సంచాలనం కొరకు నిర్మించడం కొరకు ఒక వ్యవస్థాపూర్వకంగా చెప్పబడ్డాయి. దుదోహ అంటే ఒక వ్యవస్థ చేయబడ్డాయి పరమాత్మ ద్వారా. అందుకే యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్ యజు సామలకి ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారా వ్యక్తం చేయబడ్డాయి, నిర్మించబడ్డాయి, వ్యవస్థ చేయబడ్డాయి అన్నట్టుగా ఇక్కడ ఈ మనుస్మృతి యొక్క వచనం ద్వారా మనం వ్యక్తం చేసుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ శృతి ప్రమాణం కనిపిస్తుంది, వేద ప్రమాణం కనిపిస్తుంది, అలాగే ఈ స్మృతి గ్రంథం యొక్క మనుస్మృతి గ్రంథం ప్రమాణం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రామాణికమైనటువంటి కాబట్టి మనుస్మృతి వేదానుకూలమైన గ్రంథం కాబట్టి ప్రామాణికం కాబట్టి ఋషి కాబట్టి మనకు ఇది ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాం. కాబట్టి మనకు ప్రత్యక్ష అనుమానం ద్వారా కూడా ఈ వేదము ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి అని చెప్పి స్పష్టమవుతుంది. ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏదైనా మనం ఒక చిన్న వస్తువు కొంటేనే మనం ఏదైనా సంసారంలో ఒక పదార్థం తిన్న వస్తువు అనుకుంటే ఈ రోజుల్లో బుక్లెట్ ఇస్తున్నాను. ఏదైనా కానీ అది ఒక నియమ సిద్ధాంతం, అది ఎలా వాడుకోవాలి, ఎంతసేపు వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని ఒక చిన్న బుక్లెట్ మొత్తం రాసిస్తామని చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా. అటువంటి ఇలాంటి బ్రహ్మాండ విశాల బ్రహ్మాండం సృష్టించిన తర్వాత పరమాత్మ వేడిరూపి బుక్లెట్ మనకి ఇచ్చాడనమాట. వేడిరూపి బుక్లెట్ మనకి అందించాడనమాట. యజు సామ అథర్వవేదంలో ఎలా ఉండదు, ఋగ్వేదంలో జ్ఞానకాండం, ఋగ్వేద జ్ఞానం చెప్పబడింది అనమాట. యజుర్వేదంలో కర్మకాండం చెప్పబడింది అనమాట. సామవేదంలో ఉపాసనాకాండం చెప్పబడింది. అలాగే అథర్వవేదంలో విజ్ఞాన కాండం చెప్పబడింది అనమాట. అలాగే ఋగ్ యజు సామ అథర్వ వేదంలో 4 వేదాల్లో జ్ఞానకాండము, కర్మకాండము, ఉపాసనా కాండము, విజ్ఞాన కాండం ఇవన్నీ కూడా మనకు అన్ని చెప్పబడ్డాయి. బ్రహ్మాండ సృష్టిలో ఎలా ఏ విధంగా ముందు జ్ఞానం, తర్వాత జ్ఞానం గురించి తెలుసుకున్న తర్వాత ఏదో కర్మ రూపంలో అనుభవించుకోవాలి, ఆ కర్మలు చేసిన తర్వాత మనం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారం పరమాత్మ ఎలా పొందాలి అని ఉపాసన, అలాగే ఈ బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు ఎన్ని రకాల విజ్ఞానంతో కూడుకున్న పదార్థాలను నిర్మించుకోవచ్చు. అలాగే మొత్తం విజ్ఞానంతో కూడా మనకు 4 వేదాల్లో సంపూర్ణంగా చెప్పబడింది. జ్ఞాన విజ్ఞానం అంతా. అందుకే సమస్త విద్యలకు మూలము ఈ వేదమే. ఈ మనకి ఏవైతే విజ్ఞానం టెక్నాలజీ డెవలప్మెంట్ అని చూసుకుంటున్న వీటికి సమస్త విద్యలన్నీ కూడా వేదమే మూల కారణము. కలికాలంలో మన దాన్ని ప్రభావం చేత మన దాన్ని ఈ రకంగా వ్యక్తం చేయలేకపోయినా సమస్య తగ్గిపోయింది. కానీ మహాభారత కాలం యుద్ధం తర్వాత కానీ ఇవన్నిటికి మూలం ఆధారము వేదమే. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చెప్పబడ్డాయి అన్నమాట. ఇది కొత్తగా వచ్చిన విద్యం కాదు. ఇవన్నీ పరమాత్మ యొక్క విద్య. పరమాత్మ ద్వారా సృష్టించినటువంటి మానవ బుద్ధిలో ఇవన్నీ ఉత్పన్నమయ్యాయంటే అది పరమాత్మ ఇచ్చిన శక్తి, జ్ఞానం, బుద్ధి ద్వారా ఇవన్నీ ఉత్పన్నం చేయగలుగుతున్నాడు. మానవుడు సృష్టించగలుగుతున్నాడు, ఈ రకంగా ఆలోచించగలుగుతున్నా అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి అంతా కూడా. ఇది ఆ పరమాత్మ ఇచ్చిన జ్ఞాన విజ్ఞానం ద్వారానే ఆ వ్యక్తి, మానవుడు, జీవాత్మ రకరకాలుగా
నిర్మించగలుగుతున్నారు, రకరకాల ఆలోచించగలుగుతున్నమాట. ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఈ రకంగా మనకు స్మృతి ప్రమాణమే మనుస్మృతి ప్రమాణం, వేదము, స్మృతి గ్రంథాలు కూడా మనకు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వేదం పరమాత్మ నుంచి ఉత్పన్నమని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఈ మంత్రం గురించి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పిన, అందుకే చెప్పేసి వ్యక్తం చేసి, అందుకే అత ఏవచ నిత్యత్వం. అందుకే ఇక్కడ స్పష్టంగా ఈ వేదము నిత్యమైంది. ఇప్పుడు పరమాత్మ నిత్యమైనప్పుడు పరమాత్మ ఉత్పన్నప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం నిత్యమైంది అనమాట. అందుకే అత హేతోరేవ యత తస్య ఉత్పత్తి, యత అంటే ఆ వేదం యొక్క ఉత్పత్తి పరమాత్మన సకాశ సంజాత, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. అందుకనే తస్మాదేవ శబ్దే అంటే వేదే నిత్యత్వం, అంటే వేద నిత్యత్వమైంది. ఎందుకంటే పరమాత్మ కర్మాణి రూపస్య నామ విధానస్య, పరమాత్మ కర్మాణి రూప నామ విధానం చేయబడింది కాబట్టి విధానస్య సిద్ధ్యతి, అంటే ఇక్కడ వేద నిత్యమైంది కాబట్టి పరమాత్మ కర్మానుగుణంగా అనేక నామాలతో వ్యక్తం చేయబడింది. నాహి విరోధ. అందుకే ఇక్కడ మనం విరోధం చెప్పుకున్నాం కదా, శబ్దంలో విరోధం వస్తుంది, ఉపాసనలో భిన్నత్వం వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ శబ్ద భేదం ద్వారా విరోధం అంటూ ఏం లేదు. ఇవన్నీ కూడా పరమాత్మ నిర్మించబడిందే, సృష్టించబడిందే. కాబట్టి ఎటువంటి భేదం లేదు. నాహి విరోధ అని చెప్పి ఈ రకంగా వేదం నిత్యమైంది, పరమాత్మ నిత్యత్వం కలిగిన వాడు కాబట్టి, అఖండుడు కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానం, పరమాత్మ ఉత్పన్నమైన ఈ వేద జ్ఞానం కూడా నిత్యమైంది అని చెప్పి ఈ రకంగా వేదం నిత్యమని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నాం. అందుకే ఆ కర్మానుగుణంగా అనేక నామాలు మనకు వేదంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా సృష్టిలో మనం చూస్తున్నాం అనమాట. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇంతవరకు విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇందులో ఎవరికన్నా చెప్పండి. సందేహం ఉందండి మీకు ఇంకా? ఓకే, ఇంతవరకు మనం విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు, అవిరోధో అన్యో హేతు. ఇక్కడ విరోధం అంటూ లేదని చెప్పి ఒక అంటే ఇక్కడ వేద విషయంలో ఎటువంటి విరోధం లేదన్నమాట. ఆ విషయం తీసుకుని చెప్తున్నా. అవిరోధో అన్యో హేతు అంటే విరోధం ఎటువంటిది లేదని చెప్పి ఒక అన్య ప్రమాణం చూపిస్తున్నాడు. ఏ రకం చూపిస్తున్నా అంటే చూడండి, సమాన నామ రూపత్వాచ, సమాన నామ రూపత్వాచ ఆవృత్తౌ అపి అవిరోధో, ఆవృత్తావప్యవిరోధో. ఇక సంధి వలన అలాగా ప్య అని చెప్పి కనిపిస్తుంది. ఆవృత్తౌ అపి అవిరోధో దర్శనాత్ స్మృతేశ్చ, దర్శనాత్ స్మృతేశ్చ. ఇది మనకు సూత్రము. ఇక్కడ ఏమంటున్నా అంటే సమాన రూపత్వాచ ఆవృత్తౌ అపి, సమాన నామ రూపత్వాచ ఆవృత్తౌ అపి అవిరోధో దర్శనాత్ స్మృతేశ్చ. ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక రకంగా సమాన నామ రూపత్వాచ అంటే ఇప్పుడు వేదం ఏ రకంగా అయితే ఉందో, వేదం గుణంగా వేదంలో చెప్పిన నామాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మానుగుణంగా ఈ సృష్టిలో అనేక నామాలు, అనేక బ్రహ్మాండంలో భిన్న భిన్న నామాలు చూస్తున్నాడు. బ్రహ్మాండ పృథివీ జల అగ్ని వాయు అని చెప్పి, నక్షత్రాలు చెప్పి అలాగే అనేక నామాలతో మనం నామరూపాలు యుక్తమై ఉన్నాం కదా. సమాన నామరూపాలు యుక్తమై ఉన్నామట. సమాన నామ రూపత్వాచ ఆవృత్తం అపి, ఇదే మళ్ళీ సృష్టిలో ఇదే విధంగా మనం ఆవృత్తం అవుతుందండి. ఇప్పుడు ఈ సృష్టిలో మనము బ్రహ్మాండంలో ఏవైతే చూస్తున్నామో, పిండంలో ఏ విధంగా చూస్తున్నామో, ఆవృత్తం అపి మళ్ళీ ఆవృత్తి చేసినప్పుడు, మళ్ళీ సృష్టి ప్రళయమై నష్టమై మళ్ళీ ఉత్పన్నమైనప్పుడు మళ్ళీ సృష్టిలో కూడా ఇదే విధంగా ఉంటుంది. అవిరోధో, విరోధం ఉండదు అన్నమాట. వేదంలో ఇప్పుడు ఏ రకమైన జ్ఞాన విజ్ఞానంతో కర్మానుగుణంగా చెప్పబడిందో ఈ సృష్టిలో తర్వాత సృష్టిలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇదే విధంగా దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. పరమాత్మ జ్ఞానం ఎటువంటి మార్పు ఉండదు అన్నమాట. వ్యక్తిలో మార్పు వస్తుంది, పరమాత్మ జ్ఞానం ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఉంటుంది. ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఏ వేదంలో జ్ఞాన విజ్ఞానంతో కర్మలతో కూడిన విధి విధానాలు చెప్పబడ్డాయో, ఏ కర్మలు చెప్పబడ్డాయో అవే తర్వాత సృష్టిలో కూడా ఇదే విధంగా ఉంటాయి. ఆవృత్తో అపి అవిరోధో, విరోధం ఉండదు. విరోధం అంటే ఎవరు చెప్పారు? దర్శనాత్ స్మృతేష్ట. మనం ప్రత్యక్షంగా దర్శన గ్రంథాలు వేదశాస్త్రం చెప్తుంది, అలాగే స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. ప్రత్యక్షంగా అది కనిపిస్తుంది. వేదం చెప్తుంది, స్మృతి గ్రంథాలు కూడా చెప్తున్నాడు. ఏంటి? సమాన నామ రూపత్వ, సమానంగా ఉంటాయి నామము రూపాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఈ సృష్టిలు ఏవైతే కనిపిస్తున్నాయో, నామాలు ఏవైతే కనిపిస్తున్నాయో, రూపాలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ బ్రహ్మాండంలో, పిండంలో, జీవుల్లో, ప్రాణుల్లో అన్ని కూడా అదే విధంగా ఉంటాయి. సమాన నామరూపత్వాచ ఆవృత్తవపి, ఆవృత్తి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు కూడా అవిరోధ, ఎటువంటి విరోధం ఉండదు.
అంటే వేదజ్ఞ నిత్యమైనని చెప్పడం ఒక పైన చెప్పిన విషయం ఆరాధన చేసుకొని చెప్పడం. వేదం అత ఏవచ నిత్యత్వం, ఈ వేదం నిత్యమైందంటే వేదం నిత్యమైన, వేదజ్ఞానం నిత్యమైనమాట అని ఇప్పుడు ఎలా ఉందో తర్వాత సృష్టిలో అలా ఉంటుంది. అంతకన్నా మనకు ముందు సృష్టిలో జరిగిపోయిన సృష్టిలో కూడా ఇదే విధంగా ఉండేదన్నమాట అని చెప్పి, అందుకే అవిరోధ, ఎటువంటి విరోధం లేదు. ఎవరు చెప్పారు? దర్శనాత్ స్మృతి. దర్శన గ్రంథాలు మనకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వేదాలు స్మృతి గ్రంథాలు చెప్పాయి. దర్శనాత్ స్మృతేశ్చ ఏంటో అది భాషణలో ఇంకా స్పష్టమవుతుంది చూడండి. సమాన నామ రూపత్వాత్ చ ఆవృత్తౌ అపి అవిరోధ. నామరూపంతో కనిపిస్తున్నటువంటి ఈ బ్రహ్మాండం జగత్తంతా ఆవృత్తౌ అపి, మళ్ళీ ఆవృత్తి చేసినప్పుడు, మళ్ళీ రిపీట్ చేసినప్పుడు కూడా అవిరోధ, ఎటువంటి విరోధం ఉండదు. చూడండి భాష్యంలో శబ్దస్య, శబ్దస్య అంటే శబ్ద ప్రమాణస్య, శబ్ద ప్రమాణస్య వేదస్య, శబ్ద ప్రమాణస్య వేదస్య. ఈ శబ్ద ప్రమాణం ఇచ్చిన వేదం ఏది జ్ఞానం చెప్పబడిందో, జ్ఞాన విజ్ఞానం చెప్పబడిందో, నామరూప సమానత్వాచ, నామము రూపము, ఏవైతే నామాలు చెప్పుకున్నామో బ్రహ్మాండంలో ఏవో రూపాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా నామరూప సమానత్వాచ, సమానత్వంగా ఉండటం చేత యత్ ప్రతి సర్గం ఆవృత్త, ప్రతి సర్గంలో ప్రతి సృష్టిలో కూడా యత్ ప్రతి సర్గం ఆవృత్త అపి, అంటే ప్రతి సర్గం ప్రతి సృష్టిలో కూడా ఆవృత్తి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినప్పుడు, మళ్ళీ సృష్టించినప్పటికీ కూడా ఖలు రిగ్ యజు సామ, రిగ్ యజు సామ అథర్వ నామ్నః తత్ర మంత్రాణం ఇయత్త ఆఖ్యస్య రూపస్య చ సమానత్వాత్ నిత్యత్వం వేదస్య సిద్ధ్యతి. రూపస్య చ సమానత్వాత్ నిత్యత్వం వేదస్య సిద్ధ్యతి. ఇక్కడ స్పష్టంగా చెప్పారు. శబ్దస్య అంటే శబ్ద ప్రమాణస్య అంటే వేదస్య నామరూప సమానత్వాచ. ఈ నామాలు పృథ్వీ జల అగ్ని అని పేర్లు పెట్టుకున్నామో, సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్ర విషయంలో ఏవి చెప్పుకుంటామో, ఈ నామాలు ఏవైతే కనిపిస్తున్నాయి, భిన్న భిన్న నామాలు సృష్టిలో, ఆ రూపాలు ఏవైతే కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఎక్కడ? ప్రతి సర్గం ఆవృత్త, ప్రతి సర్గం ప్రతి సృష్టిలో కూడా ఆవృత్తమైనప్పుడు కూడా ఈ రిక్ వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ నామ్నః ఇదే నామంతో ఉంటాయన్నమాట. మళ్ళీ వేద నామాలు ఉండవు. రిగ్ యజు సామ అథర్వ నామ్నః ఇదే నామంతో, ఇదే పేర్లతోటే ఉంటాయి. అలాగే ఈ మంత్రాలు ఇచ్చినటువంటి తత్ర మంత్రానం ఇయత్త, ఇప్పుడు ఈ మంత్రాలు, ఈ వేదాలు ఎన్నైతే మంత్రాలు ఉన్నాయో, మంత్రానం ఇయత్త ఇంత అని చెప్పి ఆఖ్యస్, ఏ విధంగా ఆఖ్యానం చెప్పబడిందో, ఏ విధంగా అర్థం చెప్పబడిందో, ఏ రకంగా రూపాలు ఉన్నాయో, అంటే ఏ విధంగా నామరూపాలతో వ్యక్తం చేయబడిందో, అభివ్యక్తం చేయబడిందో, ఏ నామాలతో మన ఈ సృష్టిలు చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మంత్రానం ఇయత్త ఆఖ్యస్య రూపస్య చ సమానత్వ, ఇవన్నీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో తర్వాత సృష్టిలు కూడా అదే విధంగా ఉంటాయి. సమానత్వం నిత్యత్వం వేదస్య సిద్ధిత. అందుకే వేదం నిత్యమైందని చెప్పి మనకు సిద్ధిస్తుంది, దాని సందేహం లేదు. ఇప్పుడు ఎలా ఉందో వేదము, తర్వాత సృష్టిలో కూడా అలాగే ఉంటుంది. గతంలో కూడా అలాగే ఉండేది అని ఇక్కడ స్పష్టంగా మనకు మహర్షి వేదవ్యాసిక స్పష్టం చేసిందన్నమాట. అందుకే సమానత్వ నిత్యత్వం వేదస్య సిద్ధం, వేదం నిత్యమైంది అని చెప్పి మనకు తెలిసిపోతుంది. అనిత్యమైంది వేదం నిత్యమైంది అనమాట. అని ఎలా తెలుస్తుంది వేదం నిత్యమైంది? ఇది రాబోయే సృష్టిలో అలాగే ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే దర్శనాత్ స్మృతేహిచ, దర్శనాత్ స్మృతేహిచ. చూడండి, దర్శనాత్ అంటే దృశ్యతే హి వేదే, వేదంలో దృశ్యతే, వేదంలో స్పష్టంగా కనిపిస్తుంది. వేదం ప్రమాణం చెప్పుకున్నాం కదా, దృశ్యతే హి వేదే, ప్రతి సర్గం నామరూప సమానత్వ లింగం. వేదంలో మనకు అలాంటి ప్రమాణాలు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ప్రతి సర్గం ప్రతి సృష్టిలో కూడా నామాలు రూపాలు ఏవైతే ఇప్పుడు ఎట్లా ఉన్నాయో, నామరూప సమానత్వ లింగం, సమానంగా ఉండే లింగాలు లక్షణాలు మనకు స్పష్టంగా దృశ్యత కనిపిస్తున్నాయి. వేదేహి దృశ్యత కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయో దానికి ప్రమాణం చూపించారు. సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్. ధాత అంటే ఆ పరమాత్మ, ధారణ కలిగిన పరమాత్మ. సూర్య చంద్రమసౌ, సూర్యుని చంద్రుని ఆ ధాత పరమాత్మ యథాపూర్వం, పూర్వంలో ఏ విధంగా సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు ఎలా ఉన్నాయో పూర్వం అకల్పయత్, ఇప్పుడు కూడా అదే విధంగా కల్పించాడు. సూర్య చంద్రమసౌ ధాత అంటే దాత పరమాత్మ యథాపూర్వం, పూర్వం ఏ విధంగా ఉన్నారో అదే విధంగా సృష్టించడు. యథాపూర్వం అకల్పయత్ అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఋగ్వేదం యొక్క మంత్రమే చెప్తుందన్నమాట. మనకి ఈ మంత్రంలో అర్థం సామాన్యంగా కనిపిస్తున్నాడు. సూర్య చంద్రమసో ధాత యథాపూర్వం అకల్ప ఈ సరళమైన శబ్దంలో మనకు వ్యక్తం చేయబడింది అన్నమాట. కానీ ఈ సృష్టి ఎలా ఉందో గతంలో కూడా సృష్టి అలాగే ఉండేది, రాబోయే సృష్టి కూడా అలాగే ఉంటుంది. ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణం, ఇక్కడ వేద ప్రమాణం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా మనకు మంత్రమే చెప్తుందన్నమాట. అలాగే
స్మృతౌ అపి ఉచ్యతే. స్మృతి శాస్త్రంలో కూడా మనుస్మృతి గ్రంథాలు కూడా చెప్తున్నాం అనమాట. ఏంటంటే అనాది నిధన నిత్య వాగ్ వాగ్ ఉక్త యా స్వయంభువ, వాగ్ ఉక్త యా స్వయంభువ. ఇక్కడ ఏమంటుందంటే స్వయంభువ పరమాత్మ, స్వయం విరాజమానటువంటి ఆ పరమాత్మ స్వయంభూ అంటాం పరమాత్మను. ఆ స్వయంభూ అయినటువంటి ఆ పరమాత్మ యా వాగ్ ఉక్త, ఏదైతే వాక్కు ఉక్త, ఏ వేదవాణి చెప్పారో, వేదవాణి ఆ పరమాత్మ యొక్క వాణి చెప్తున్నదా, పరమాత్మ ఉత్పన్నమని చెప్తున్నదా, అపౌరుషమైంది మన మంత్ర సూత్రాంశం ద్వారా అతః ప్రభవాత్ అని చెప్పి సూత్రం చెప్పుకునేప్పుడే. అంటే అది ఆ స్వయంభూ అంటే ఆ పరమాత్మ యా వాగ్ ఉక్త, ఏ వాక్కు ఏ వాణి వేదవాణి అయితే చెప్పారో అది అనాది నిధనా నిత్య. అనాది అంటే దానికి ఆది అంతం లేనటువంటిది. దీనికి ఇప్పుడు ఈ సృష్టిలో వీడు ఉత్పన్నమైంది, తర్వాత సృష్టి నష్టం అయిపోతుంది, ప్రళయకాలం నష్టం అయిపోతుంది, ఇది ఈ సృష్టి వరకే పనిచేస్తుంది, అలా లేదు. అనాది, నా ఆది నా అంతం. ఈ వేదానికి ఆది లేదు, అంతం లేదు. పరమాత్మ విధంగా ఆది అంతం లేనివాడు, అలాగే ఆ పరమాత్మ జ్ఞానమే కాబట్టి దీనికి ఆది అంతం లేదన్నమాట. అనాది నిధనా నిత్య. ఏది యా వాగుప్త స్వయంభువ, ఏ పరమాత్మ ఏ వాక్ వాణి వ్యక్తం చేయబడిందో, వేదవాణి వ్యక్తం చేయబడిందో అనాది నిధనా నిత్య, అది నిత్యమైంది, ఆది అంతం లేనిది, నిత్యమైంది ఈ వేదము అని చెప్పి స్మృతి శాస్త్రంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మహాభారత శాంతిపదంలో కూడా ఆదౌ వేదమయి దివ్య యతః సర్వాః ప్రవృత్తయః. ఆదౌ వేదమయి దివ్య అంటే ఆదిలో మొదట్లో వేదమయి దివ్య యతః సర్వాః ప్రవృత్తయః. ఈ వేదం నుంచి, వేదమాత నుంచే, ఈ వేదం నుంచి ఇవన్నీ కూడా అన్ని కూడా ప్రవృత్తమయ్యాయి అని చెప్పి సంకేతంలో ఇక్కడ మొదటి నుంచి అలాగే ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే అత్ర అనాది నిధన వచనాత్ సమానత్వం ప్రదర్శతే. అనాది నిధన వచనాత్ సమానత్వం ప్రదర్శతే. ఇక్కడ అనాది నిధన అని చెప్పి ఆది అంతం లేనటువంటి నిత్య వేదవాక్ అనేది నిత్యమైంది, శాశ్వతమైంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సమాన నామ రూపత్వాచి విని, ఈ బ్రహ్మాండం అంతా సమాన నామ రూపాలతో ఏ విధంగా కనిపిస్తుందో ఆవృత్తి చేసినప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా రాబోయే సృష్టిలో అదే విధంగా ఉంటుంది. గతంలో అలాగే ఉండేది, రాబోయే సృష్టిలో అదే విధంగా ఉంటుంది. అవిరోధం, ఎటువంటి విరోధం లేదు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఎలా తెలుస్తుంది? దర్శనార్థం అంటే వేద ప్రమాణం ద్వారా, స్మృతి ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పి వేద ప్రమాణం, శృతి ప్రమాణం మనం స్పష్టంగా చెప్పుకున్నామట. అది ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని, వేదం నిత్యమైంది అనేది మనకు, పరమాత్మ నిత్యం అఖండ స్వరూపుడు కాబట్టి పరమాత్మ విధంగా నిత్యమో, అలాగే పరమాత్మ జ్ఞానమే కాబట్టి పరమాత్మ చూసిన వేద విద్య ఏదైతే ఉందో అది కూడా నిత్యమైందని చెప్పి ఈ ప్రమాణం ద్వారా ప్రస్తావించుకున్నాం, నిరూపించుకున్నాం. అస్తు. ఈ రకంగా ఒక ప్రకరణం మనకు దహర ప్రకరణం నడుస్తున్నది కదా, అది ఈ రకంగా ఇక్కడ సమాప్తం అయిపోతుంది అన్నమాట. దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమైన అనే ప్రకరణం ప్రారంభించి ఈ రకంగా ఇక్కడ వేదంతో సమాప్తం చేశాను. వేదం నిత్యమైందని చెప్పి ఈ రకంగా దాన్ని పుష్టి చేసుకుంటూ వచ్చాం. అస్తు. ఇక్కడ నుంచి ఒక భిన్న ప్రకరణం ప్రస్తావించబడుతుందన్నమాట. కొత్త ప్రకరణం ప్రస్తావించబడుతుంది. అస్తు. ఇంతవరకు ఇప్పుడు చెప్పిన సూత్రంలో ఎవరికైనా సందేహం ఉందా? మన భిన్న ప్రకరణలోకి వెళ్తున్నాం కాబట్టి మనం అడుగుతున్నాను. నీకు సందేహం ఉందా? స్పష్టమైందనుకుంటాను. ఓకే, చూడండి. మద్వాదిషు అసంభవాత్ అనధికారం జైమిని. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఇప్పుడు మనకు వేద విద్య అనేది కేవలం బ్రాహ్మణులకే సొంతము, బ్రాహ్మణులకే అధికారం అని చెప్పి మనకు పరంపర, అలాగా ఇప్పుడు కలి ప్రభావం చేత కొంచెం మహాభారత కాలం నుంచి అలాగా అది అలా పరంపరగా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఏంటంటే వేదము బ్రాహ్మణుల యొక్క అధికారం, వేదాన్ని బ్రాహ్మణులే చదవాలి, వేదం చదవకూడదు. లేదంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చదవాలి, శుద్ధులు చదవకూడదు. అది మనం చెప్పుకుంటున్నామట. అంటే వైశ్యుల వరకు అధికారం ఇచ్చారు, శుద్ధులకు అధికారం లేదు అనే ఒక పరిపాటి ప్రారంభమైంది. ఇప్పుడు కంటే కొన్ని అక్కడెక్కడ ఇలాగే పరిపాట్లు ఉన్నాయి, శుద్ధుడికి అధికారం లేదని చెప్తున్నామట. ఆ విషయాన్ని తీసుకొని ముందుగా జైమిని మహర్షి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైమిని మహర్షి వేదవ్యాస మహర్షిగా శిష్యుడు అనమాట. అస్తు. ఆ విషయాన్ని తీసుకొని అది ఏది యథార్థము, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకి అధికారం ఉందా వేదం చదువుకుని, శూద్రులకు అధికారం లేదా అనే విషయాన్ని ముందుగా ఈ జైమిని తన ప్రశ్నను వ్యక్తం చేశాడనమాట. రెండు సూత్రాల మాధ్యమే అక్కడ శూద్రులకు అధికారం లేదు, ఓన్లీ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకే వేదం యొక్క అధికారం ఉంది అని జైమిని మహర్షి కూడా తన ప్రశ్న అభివ్యక్తం చేశారన్నమాట. అదేంటో చూద్దాం. ఆ ప్రకారం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
మధ్వాదిషు సంభవాత్ అనధికారం జైమిని. జైమిని మహర్షి యొక్క అభిప్రాయం ఏం చెప్తున్నా అంటే మధ్వాదిషు అసంభవాత్ అంటే మధ్వాది చంద్రకు సంబంధించిన ఋషి మహర్షులు ఏదైతే ఉన్నారో మధ్వాదిషు అధిక అంటే వాళ్ళ ఆ ఋషి యొక్క పరంపరలో అక్కడ మధ్వాది ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుసారంగా అసంభవాత్ శుద్ధులకు సంభవం కాదు అని అనేది అధికారం లేదు అని చెప్పి జైమిని ఆచార్య జైమిని ఋషి రకం ప్రస్తావించాడు. మధ్వాదిషు అసంభవాత్ మధ్వాది ఋషుల మధ్య ఇది అనధికారం, ఎందుకంటే అసంభవాత్ వాళ్ళకు సంభవించదు, శుద్ధులకు ఆ శక్తి సామర్థ్యం ఉండదు కాబట్టి శుద్ధులు చదవకూడదు అని చెప్పి అనధికారం అని చెప్పి జైమిని మహర్షి ఆ మధ్వాది మహర్షుల యొక్క అభిప్రాయాన్ని తన మతంగా తీసుకొని కూడా ఆయన వ్యక్తం చేసింది అనమాట. ఒక ప్రశ్న చేశామట వాళ్ళ ఋషి సంప్రదాయంలో ఉన్నటువంటి విషయాన్ని జైమిని ఆచార్య జైమిని ఋషి ప్రశ్న రూపంలో ప్రస్తావించారు. అది కింద చూడండి. మధ్వాదిషు అంటే సూత్రంలో మధ్వాదిషు అసంభవాత్ అనధికారం, మధ్వాదిషి ఋషుల మధ్య సంభవం కాదు కాబట్టి అనధికారం చెప్పారు అని జైమిని ఆచార్య ప్రతినిధిగా ఉంటూ ప్రశ్నించాడు అనమాట. మధ్వాదిషు అంటే మధుచ్ఛంద ప్రభృతిషు వైదిక ఋషిషు, మధుచ్ఛంద ప్రభృతి వరకు ఉన్నది వైదిక ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పండి అసంభవాత్. అసంభవాత్ అంటే శూద్రస్య అసంభవాత్, శూద్రుని యొక్క అధికారం అసంభవాత్, శూద్రస్య వేదాధ్యయనం అనేది అసంభవాత్ అన్నమాట. వైదిక ఋషిషు మధుచ్ఛంద ప్రభృతిషు, మధుచ్ఛంద ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వైదిక ఋషులు ఎవరైతే ఉన్నారో శూద్రస్య అనుపలంబాత్, శూద్రునికి అధికారం లేదు. అనుపలంబాత్ అంటే అధికారం లేదు, ఉపాలంబం లేదు అని చెప్పారు. శూద్రస్య అనుపలంబాత్ అంటే అనధికారం జైమిని అంటే శూద్రస్య శబ్దే అంటే వేదంలో, శబ్దే అంటే వేదే, అనధికారం జైమిని ఆచార్యో మన్యతే, జైమిని ఆచార్యుడు వాళ్ళ పరంగా ఆయన ఆ రకంగా అంగీకరిస్తున్నాడు. శూద్రునికి శబ్దే అంటే వేదంలో, శబ్దే అంటే వేదే, అనధికారం జైమిని ఆచార్యో మన్యతే, శూద్రులకు వేదం చదవడానికి అధికారం లేదు అని జైమిని ఆచార్య చెప్పారు. ఎవరు? ఈయన మహర్షి వేదవ్యాస యొక్క శిష్యుడు అనమాట. ఓకేనా? అలాగే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే దానికి ఇది ఒక ప్రశ్న ఇప్పుడు మనకు చెప్పబడిందంట, అడగబడింది అంతే కదా. ఆయన ఒక మతాన్ని వ్యక్తం చేశాడనమాట, శూద్రులకు అధికారం లేదు. ఎందుకంటే మధుచ్ఛంద ప్రభుత్వ ఋషులు ఏదైతున్నదో వైదిక ఋషులు ఏదైతున్నదో వాళ్ళు ఎక్కడ కూడా శూద్రునికి కూడా అధికారం చెప్పలేదు అనమాట. శూద్రస్య అనుపాలంబాత్ అని చెప్పారు, శూద్రస్య అనుపలంబాత్ అని చెప్పి అక్కడ అధికారం లేదని చెప్పి చెప్పారు అనమాట. అది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే జ్యోతిషి భావాచ్య అంటే జ్యోతిషి అంటే ఇక్కడ జ్యోతిష్ స్వరూపుడు ఈ మూడు వర్ణాల వరకు అధికారం అని చెప్పి జ్యోతిషి జ్యోతిషి అంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురు జ్యోతిషి అంటారు. జ్యోతిష్ జ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రహ్మ పొందడానికి అర్హత కలిగిన వాళ్ళు జ్యోతిషి భావాచ్య వీళ్ళకి అధికారం ఉంది అన్నిటిగా చెప్పారు. జ్యోతిషి భావాచ్య, ఆ జ్యోతిషి అంటే ఏమిటి మన కింద భాషార్థం స్పష్టమవుతుంది. జ్యోతిషి భావాచ్య అని సూత్రం చెప్పారు. ఏంటి జ్యోతిషి అంటే? బ్రహ్మ విద్యాయాం త్రైవర్ణికానాం ఏవ అధికారో అస్తి. బ్రహ్మ విద్యలో అంటే బ్రహ్మ వేద జ్ఞానంలో చదవడంలో, వేదాధ్యయనం చేయడంలో, బ్రహ్మ విద్య నేర్చుకోవడంలో, బ్రహ్మ విద్యాయం త్రైవర్ణికానాం, త్రైవర్ణికాలు మూడు వర్ణాలు ఏంటివి? బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం అనమాట. త్రైవర్ణికానాం ఏవ అధికారో అస్తి, మూడు వర్ణముల వారికి అధికారం ఉంది అని చెప్పి ఇత్యత్ర హేతు, మూడు వర్ణములకి అధికారం అని చెప్పి జ్యోతిషి అంటే ఇక్కడ మూడు వర్ణాల వారిని తీసుకుంది. జ్యోతిషి భావాచ వారికి మాత్రమే ఈ భావం ఉంది, అధికారం ఉంది అని చెప్పడం ఇంకొక హేతు చెప్తున్నాడు. అక్కడ మధుచ్ఛంద ప్రభుత్వ వరకు అక్కడ ఆ వైదిక ఋషులు ఎక్కడ లేదండి, అనుపాలంబం చెప్పి అనధికారం చెప్పారని చెప్పుకున్నాం. తర్వాత ఇదే విషయాన్ని పుష్టి చేయడం కొరకు ఇంకా త్రైవర్ణికానామేవ అధికారో అస్తి ఇత్యత్ర హేతు అన్య ఉపన్యస్యతే, మూడు వర్ణముల వారికి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే ఈ అధికారం ఉందని చెప్పడం కొరకు భిన్న హేతు ప్రస్తావించదు అన్నమాట. ఏంటి? ఇంకొక హేతు ప్రస్తావించారు. యత్ త్రయాణం వర్ణానాం జ్యోతిషి, త్రయాణం వర్ణానాం జ్యోతిషి అంటే జ్యోతిష్టు జాత్యాం ఏకవచనం భావాత్ అంతర్భావాచ్చ తులనయ స్థాపనాచ్చ శూద్రస్య అనధికారో బ్రహ్మ విద్యాయాం ఇది. శూద్రునికి అనధికారం బ్రహ్మ విద్యాయాం ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ మళ్ళీ వేరే అన్య హేతు ప్రస్తావించిన మూడు వర్ణములకు అధికారం ఉంది, శూద్రునికి లేదని చెప్పడానికి యత్ త్రయాణం వర్ణానం
3 వర్ణముల వారికి జ్యోతిషి, జ్యోతిషి శబ్దం చెప్పుకున్న వాళ్ళని. త్రయాణం వర్ణానం జ్యోతిషి, జ్యోతిష్షు జాత్యాం ఏకవచనం. ఇక్కడ ఏం చెప్పి అంటే జ్యోతిషి సప్తమి విభక్తి ఏకవచనం. సూత్రంలో మనకి జ్యోతిష్ శబ్దం ఉందో అది సప్తమి. ఇప్పుడు త్రయాణం వర్ణానం అన్నప్పుడు 3 వర్ణముల వారికి బహువచనం అవుతుంది కదా, అప్పుడు జ్యోతిష్షు ఉండాలి. ఏముండాలి అప్పుడు? 3 వర్ణముల శబ్దాన్ని మనము తీసుకుంటున్నప్పుడు జ్యోతిష్ శబ్దం చేద్దాం, అప్పుడు జ్యోతిషి శబ్దానికి సప్తమి విభక్తి బహువచనంలో జ్యోతిష్షు అలా వస్తుందన్నమాట. అలా ఇవ్వాలి. జ్యోతిష్ ఎందుకు ఇచ్చేది ఇక్కడ అంటే జాత్యాం ఏకవచనం. జాతి గురించి చెప్పేటప్పుడు అంటే బహువచనాన్ని కూడా ఒకసారి ఏకవచనం చెప్పొచ్చు, ఒక్కోసారి వ్యాకరణ ప్రకారం ఏకవచనం కూడా బహువచనం చెప్పొచ్చు అన్నమాట. సందర్భాన్ని బట్టి అది ఒక నియమం ఉందన్నమాట. అది అందుకే జ్యోతిష సప్తమి బహువచనం అయినప్పుడు కూడా జాతిలో మనిషి జాతిలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకే ఉన్నట్టుగా అట్లా జాతిలో ఏకవచనం తీసుకొని చెప్పబడింది అని ఇది వ్యాకరణ అంశం చెప్పబడింది అనమాట. వర్ణ జ్యోతిషి అంటే జ్యోతిష్షు జాత్యాం ఏకవచనం. ఇక్కడ జ్యోతిష్ శబ్దంలో ఏకవచనం ఎందుకు ఇచ్చా బహువచనం ఇవ్వకుండా అంటే జాతిలో ఏకవచనం తీసుకోబడింది అని అక్కడ సంకేతం ఇవ్వబడింది. అందుకే జాత్యం ఏకవచనం. భావాత్ అంతర్భావాచ. భావాత్ అంటే అంతర్భావాచ అంటే తులనయ, తులనా ద్వారా, అంటే తులనా ద్వారా దాన్ని ఓపెన్ చేసి స్థాపనాచ ఆ రకంగా స్థాపించబడింది అన్నమాట. ఏ స్థాపించబడింది? భావన. భావాత్ అంటే సూత్రంలో జ్యోతిషి భావాత్ అని చెప్పేదా, భావాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పి అంతర్భావాచ. అంతర్భావ తులనయ స్థాపనాచ అంటే శుద్ధుని పక్కన పెట్టేసి బ్రాహ్మణులకు, క్షత్రులకు, వైశ్యులకు మాత్రమే స్థాపించబడింది. తులనయ స్థాపనాచ. ఏ రకం తులనయ? ఆ రకంగా స్థాపించబడింది. ఏ రకంగా నియమం స్థాపించబడితే శుద్ధస్య అనధికారో బ్రహ్మ విద్యాయామితి. కేవలం శుద్ధులకు అధికారం లేదు, కేవలం వీళ్ళకి మాత్రమే అధికారం ఉందని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఒక వ్యవస్థ కల్పించారన్నమాట. ఎందుకు అప్పట్లో కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు జ్ఞాన విజ్ఞానం లేకుండా, శక్తి సామర్థ్యం లేకుండా, దానికి అధికారం లేకుండా, కొన్ని సంస్కార కారణంగా లేవు. అందుకే వారికి ఎవరికి అయితే చెప్పినా అర్థం కాదో వాడు శుద్ధుడు అంటే. సామాన్యంగా అయితే శుద్ధుడు అంటే పరిభాష ఏంటి? ఎవరికైతే చెప్పినా అర్థం కాదో, ఎన్నిసార్లు చెప్పినా దానికి బోధపడటం లేదు, ఆ జ్ఞాన విజ్ఞానం ఒక చెప్తే ఒకటి చేసినాడు అంటే మూర్ఖత్వం వదిలేవుతుందో, అంధకారం ఎవరిలైతే ఉందో, అవిద్య వదిలేతే ఉందో వాడిని శుద్ధుడు అంటాం. అంతేగాని శక్తి సామర్థ్యం ఉన్న ప్రతి వాడికి అధికారం ఉంది. ఆ తర్వాత మనకు సూత్రం వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తానికైతే అభిప్రాయం వ్యక్తం చేసుకుంటాడు ఆయన. అందుకే శుద్ధస్య అనేది కాదు బ్రహ్మ విద్యాయం ఇది అని చెప్పి ఈ రకంగా జ్యోతిషి భావ. జ్యోతిష్ అంటే ఈ త్రైవర్ణికములు అంటే 3 వర్ణముల వారికే ఈ భావ ఇది స్థాపించబడింది. శుద్ధస్య అనేది కాదు బ్రహ్మ విద్యాయం ఇది అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. దానికి ప్రమాణం చూపిస్తున్నారు చూడండి. తద్యత యస్మాత్ న జాతః పదో అన్యో అస్తి య ఆవివేశ భువనాని విశ్వ. యస్మాత్ న జాతః, యస్మాత్ న జాతః పదో అన్యో అస్తి. యస్మాత్ ఏ పరమాత్మ ద్వారా అయితే పదో అంటే ఉత్తమైంది, అన్యః న జాత అంటే పరమాత్మ కంటే సమానమైనటువంటిది ఇక్కడ భిన్నంగా ఇచ్చేది. ఇక్కడ తద్యత ఇక్కడి వరకు శుద్ధునికి అధికారంగా ఒక విషయం చెప్పుకున్నాం. మరి దానికి ఈ రకంగా ఏం చెప్తుంటే పరమాత్మ యొక్క సామర్థ్యం చూపిస్తున్నాడు. తద్యత యస్మాత్ న జాతః పదో అన్యో అస్తి అంటే ఏ పరమాత్మ అయితే ఉత్తమైంది అంటే పరమాత్మ కంటే, యస్మాత్ ఏ పరమాత్మ కంటే ఉత్తమైంది, అన్యో పదో న జాతః, అన్యో పదో నా జాతః అస్తి ఆ పరమాత్మ కంటే ఉత్తమైంది, అన్య భేద భిన్నమైంది, నా జాతః అస్తి ఏ ఉత్పన్నం ఏది లేదన్నమాట. అంటే పరమాత్మ కంటే సమానమైంది, పరమాత్మ కంటే ఉత్తమైంది, అలాగే ఏది ఉత్పన్నం కాలేదన్నమాట. ఏది పదార్థం కంటే వస్తువు ఏదైనా కాదు, జ్ఞాన విజ్ఞానం కావచ్చు. ఎవరి కంటే, ఏ పరమాత్మ కంటే, ఏ వేదం కంటే ఉత్తమైంది ఇంకేది లేదనమాట. యస్మాత్ అన్యో పదో నా జాతః అస్తి యహ భువనాని విశ్వ. ఏ పరమాత్మ అయితే ఈ యహ ఆవివేశ కానీ భువనాని విశ్వ ఈ విశ్వంలో భువనాలతోటి అంటే ఈ ప్రపంచంలో అంతటా విశ్వంలో అంతా కూడా భూమండలంలో ఆవివేశ కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, విరాజమానుడై ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు. ఆవివేశ అంటే విద్యమానంగా విరాజమానుడై ఉన్నాడు. ఎక్కడ? భువనాని విశ్వ సంపూర్ణ భువనంలో విశ్వంలో ఆ పరమాత్మ ఓతపోతమై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అలాగే ప్రజాపతి ప్రజయా సంరరాన ఆ ప్రజాపతి ఆ పరమాత్మ ప్రజల ద్వారా సంరరాన త్రీని జ్యోతింషి సచతే ఆ ప్రజాపతి పరమాత్మ ప్రజల కొరకు సంరరాన ఈ రకంగా వ్యవస్థ చేశాడు. ఏ చేశాడు? త్రీని జ్యోతింషి సచతే
త్రీని జ్యోతింషి సచతే సా షోడశి. ఆ షోడశ కళలతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మ, సా షోడశి, ఆ షోడశ 16 కళలతో యుక్తమైన ఆ పరమాత్మ జ్యోతింషి సచతే. 3 వర్ణముల వారికే, బ్రాహ్మణుడు, క్షత్రుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే సచతే వ్యవస్థ కల్పించారు. త్రీని జ్యోతింషి సచతే అంటే ఇక్కడ పూర్వపక్షి ప్రమాణం చూపిస్తున్నాడు. 3 వర్ణముల వారికి ఇచ్చారు ఇక్కడ అని చెప్పి. ప్రజయా సంరక్షణ, ప్రజల సంరక్షణ కొరకు, ప్రజల యొక్క స్థితి కొరకు, వేదజ్ఞానం తెలుసుకోవడం కొరకు 3 జ్యోతిషి అంటే 3 వర్ణముల వరకు మాత్రమే ఆ 16 కళతో యుక్తమైన పరమాత్మ ఈ రకంగా వ్యవస్థ చేశాడు అని చెప్పి ఇక్కడ ఈ అంశాన్ని చెప్పబడిందన్నమాట. ఇక్కడ అత్ర ప్రజాపతి పరమాత్మ, ఈ ప్రజాపతి అనే పరమాత్మ ప్రజ అంటే ప్రజానిమిత్తేన అంటే ప్రజానిమిత్తం చేత అంటే లేదా ప్రజల కొరకు, ఆ పరమాత్మ ప్రజల కొరకు ఏం చేశాడు? కర్మఫలం ప్రయత్స్యమాన, కర్మఫలం ఇవ్వాలనే భావనతోటి, ఇవ్వాలనే కోరికతోటి, ఎవరికి? జీవాత్మ యొక్క కర్మఫలం ఇవ్వడం కొరకు. కర్మఫలం ప్రయత్స్యమాన సన్ అంటే కర్మఫలం అంటే చేసిన కర్మానుగుణంగా ఫలం, జాతి, భోగ అవి ఇవ్వడానికి కర్మఫలం ప్రయత్స్యమాన సన్ త్రీని జ్యోతింషి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాన్ సచతే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు ఆయన వ్యవస్థ కల్పించాడు. సచతే సమవైతి, సచతే అంటే దాన్ని సమవైతి అని చెప్పామట. అక్కడ ఈ కర్మఫల భోగాన్ని ఇవ్వడం కొరకు ప్రయత్స్యమాన సన్ ఇస్తూ త్రీని జ్యోతింషి అంటే 3 వర్ణములతో కూడినటువంటి ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సచతే అంటే సమవైతి, ఆ పరమాత్మ ఈ రకంగా వ్యవస్థ కల్పించాడు. ఇప్పుడు ఆ పదం తీసుకుని వ్యక్తం చేయబడినమాట. అన్యత్రాపి, అలాగే అంతేకాకుండా ఇక్కడ ఈ వచనమే కాకుండా వేద వచనం చూపిస్తున్నాడు. అన్యత్రాపి వేదే బ్రాహ్మణాదీనాం త్రయాణం ఏవ అధికార నిర్దిశ్యతే. ఆ బ్రాహ్మణాదీనాం, బ్రాహ్మణ ప్లస్ ఆది శబ్దం చేత క్షత్రియులు, వైశ్యులు వస్తున్నమాట. వేదంలో అన్యత్ర వేద చోట కూడా బ్రాహ్మణాదీనాం త్రయాణం ఏవ అధికారం, 3 వర్ణములుగా అధికారం ఉంది అని చెప్పి నిర్దేశించబడింది. ఎక్కడ? అథర్వవేదం యొక్క మంత్రం చూపిస్తున్నారు. స్తుతామయ వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానం. ద్విజం అంటే ఏమిటి? ఎవరికి వస్తుంది? ఒకటి ద్విజులు అంటే ఎవరంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని ఆ రకం వ్యాఖ్యానం చేస్తాం. అంటే బ్రాహ్మణులు మాలో పుట్టుకతో అందరూ జన్మనా జాతి శుద్ధత అంటామంట, లేదా అందరూ సమానంగా ఒకే రకంగా పుడతాం అనమాట. కానీ ఒకటి తల్లి గర్భం నుంచి ఒక జన్మ కలుగుతుంది, రెండో జన్మ జ్ఞానం పూర్వకంగా ఆచార్య గర్భంలో ఉంటూ, గురువు యొక్క ఆధీనంలో ఉంటూ అక్కడ జ్ఞానం రూపి జన్మ ఉత్పన్నం అవుతుంది, జ్ఞాన రూపి కర్మ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అక్కడ ద్విజన్మ అంట. అంటే ఇది ఆచార్య కులంలో ఉండి, ఆచార్య దగ్గర, గురువుల దగ్గర ఉండి విజ్ఞానం చేసుకున్నప్పుడు అక్కడ ద్వితీయ జన్మ ఉత్పన్నం అవుతుంది. అందుకే ఉపనయన సంస్కారం ద్వారా అతనికి ద్వితీయ జన్మ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వేద జ్ఞానం ఆయనకు ప్రారంభించబడుతుంది. కాబట్టి ద్విజన్మ అంట అనమాట. అందుకే ఈ మంత్రాన్ని తీసుకుని స్తుతామయ వరద వేదమాత, స్తుతి పలికినటువంటి వేదమాత ఏదైతే ఉందో పావమాని ద్విజానం, వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజాని. ద్విజాన శబ్దాన్ని పట్టుకొని చెప్తున్నామట. ద్విజులకు మాత్రమే ఈ పావమాని పవిత్రం చేసేటువంటి ఈ వేదమాతను ప్రచోదయంత వారికి మాత్రమే పొందాలి, వారు మాత్రం చదువుకోవాలి, వారు మాత్రమే పొందాలి, దాన్ని పవిత్రం చేసుకోవాలి. అంటే వారికి మాత్రమే ఈ విద్యను నేర్చుకోవాలి, నేర్పించాలనేదిగా ఇక్కడ ఈ మంత్రాంశం తీసుకొని చెప్పామట. అంటే ద్విజులకు మాత్రమే అంటే బ్రాహ్మణులకు, క్షత్రులకు మాత్రమే, వైశ్యులకు మాత్రమే ఉందని చెప్పి దీన్ని ఈ రకంగా యథార్థమైన కథనం కాకుండా దీన్ని ఏకాంశం తీసుకొని ఈ రకంగా అర్థం చెప్పబడింది అన్నమాట. ఆ రకంగా తీసుకుంటాం, సందర్భం అని చెప్పబడింది అన్నమాట. అని వీళ్ళ ఉద్దేశం అని ఇక్కడ లేదని కాదు, ఇక్కడ అది తర్వాత మనకు తెలుస్తుంది. ద్విజులకు మాత్రమే అధికారం ఉంది. ద్విజులు అంటే ఏమిటి? ఎవరైతే జ్ఞాన సంపాదన శక్తి సామర్థ్యం ఎవరికైతే వాళ్ళు ద్విజులు అంటాం. అంటే చెప్పిన తర్వాత ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళని ద్విజులు అంటాం. ఆ రకంగా చెప్పబడింది. దీని అర్థానికి ఇంకొక అర్థం తీసుకొని ఇక్కడ దాన్ని నిషేధించినట్టుగా ప్రమాణం తీసుకొని చెప్పబడింది. ఓకే, అది పూర్వపక్షి సూత్రం కాబట్టి పూర్వపక్షి తన అభిప్రాయం వ్యక్తం చేసుకోవడం కొరకు ఈ రకంగా వ్యక్తం చేసేదన్నమాట. ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే జ్యోతింషి భావాచ్య వేదం చదువుకునే అధికారం ఉంది, శూద్రులకు అధికారం లేదని చెప్పి ఈ 2 సూత్రముల ద్వారా మనకు ప్రస్తావన తీసుకోబడింది అన్నమాట, తీసుకొని రాబడింది. బట్ ఈ రకంగా మనకు మధ్వాది మధుఛంద ప్రభృతి ఋషి మహర్షులు ఏవైతే ఉన్నదో, వైదిక ఋషులు ఏవైతే ఉన్నదో వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కూడా శుద్ధికి అధికారం చెప్పి వాళ్ళు చెప్పారు.
అదే విషయాన్ని జైమిని ఆచార్య స్వీకరించి దాన్ని వ్యక్తం చేశారన్నమాట. అలాగే ఇది ముగ్గురు వర్ణముల వారికే ఉంటుంది అని చెప్పి జ్యోతిషీ భావాచ అని చెప్పి దానికి ప్రమాణం చూపిస్తూ యస్మాన్ న జాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువనాని విశ్వ ప్రజాపతి ప్రజయా సంరరాణ త్రీని జ్యోతింషి సచితే సా షోడశకలి. 16 కళలు చెప్తుండే పరమాత్మ జ్యోతిషి 3 వర్ణంలో ఏంటి జ్యోతింషి అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే వ్యవస్థ చేయబడింది, కల్పించబడింది అని చెప్పి ఈ రకంగా వ్యక్తం చేయబడింది. తర్వాత ఈ స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతం అనేది ఈ వేదమాతను అటువంటి పవిత్రం చేసిన వేదమాతను ద్విజులకు మాత్రం ఇవ్వాలని చెప్పి ఈ మంత్రాన్ని తీసుకొని కూడా వ్యక్తం చేయబడింది. కానీ ఇది జైమిని ఆచార్య యొక్క మతాన్ని ఉల్లేఖిస్తూ అలాగే దాని పుష్టి కొరకు ఆ రకంగా పొదుపక్షి రూపంలో ఈ రకం 2 సూత్రాలు వ్యక్తం చేసుకున్నాం. కానీ భావంతో బాధరాయణో అస్తి హి. భావం నువ్వు అక్కడ ఏంది అభావం చెప్పు కదా, భావాచ్య అది కేవలం జ్యోతింషి భావం అంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులకు మాత్రం భావం ఉంది అని చెప్తున్నావు. లేదు, భావంతో బాధరాయణో అస్తి హి, ఈ భావం శూద్రులకు కూడా ఉంటుంది అని బాధరాయణ అంటే ఈ మహర్షి వేదవ్యాస మహర్షి స్వయం స్వీకరిస్తున్నామట. భావంతో బాధరాయణో అస్తి హి, ఇక్కడ యథార్థంగా కేవలము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులకు కూడా అధికారం ఉంది చెప్పి వేదవ్యాస మహర్షి స్పష్టంగా సూత్రం రచించేసింది. ఇక్కడ భావంతో బాధరాయణో అస్తి, తన పేరు తీసుకొని నేను చెప్తున్నాను, ఆయన శిష్యుడే కదా నేను చెప్తున్నాను విను అన్నట్టుగా నువ్వు ఆ మాట ఉంటున్నావు. ఆ మధుచంద ప్రభుత్వ ఋషులు వైదిక ఋషుల మధ్య ఆ సమయంలో తీసుకుని వాళ్ళ ప్రకారం చెప్తున్నావు. లేదు, శూద్రులకు కూడా అధికారం ఉంది. భావంతో బాధరాయణో అస్తి హి, అందరికీ అధికారం, శుద్ధులే కాదు శుద్ధుల కంటే ఇంకా అంతకన్నా తెగించిన వారికి ఎవరైతే ఉన్నారు పాపాత్మ ఎవరైతే వారికి కూడా అందరికీ అధికారం ఉంది. అంటే వారికి అవిద్య అంధకారం ఉంటే వారికి ఆ విద్య బోధపడదు, అంతేకాని అధికారం లేదని కాదు, మానవ మాతృకి అధికారం ఉంది అనే విషయాలు ప్రమాణభూతంగా మనకు కింద వ్యక్తం చేయబడ్డాయి. అవేంటో ఈ బాధరాయణ మహర్షి స్వయంగా వేదవ్యాస మహర్షి మనకి సూత్రం ద్వారా భావం, ఆ శుద్ధుడు కూడా భావం ఉంది, చదువుకోవడానికి అధికారం ఉంది అని బాధరాయణ అస్థిహి, ఆ అస్థిహి భావం ఎవరికి శుద్ధస్య అని బాధరాయణ మహర్షి వేదవ్యాస మహర్షి స్వయంగా స్వీకరిస్తున్నాడు. దాన్ని పుష్టి చేయడం కొరకు ఈ భాష్యం అని చెప్పబడింది. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఇక్కడ పూర్వపక్ష 2 సూత్రాల్లో జైమిని ఆచార్య ప్రశ్న రూపంలో 2 పుష్టి కొరకు ఆ రకంగా కేవలం 3 వర్ణములకు మాత్రమే వేదం చదువుకునే అధికారం ఉంది అని చెప్పి దానికి ప్రమాణంగా ఈ 2 మంత్రాలను ఉల్లేఖించారు. దాన్ని ఖండిస్తూ బాధరాయణ మహర్షి దాన్ని పుష్టి చేస్తాడు, అందరికీ ఆ అధికారం ఉందని చెప్పి అదేంటో ఏ విధంగానే చూద్దాం. అస్తు. ఈ రకంగా ఈ విషయాన్ని చూసాం మనం. అలాగే ఇంకా అప్పుడు ఈ మహాభారత యుద్ధం తర్వాత ఇవన్నీ వికృతులు వచ్చాయని, అలాగే ఆడవాళ్ళు కూడా వేదాలు చదవకూడదు, వేదంలో అధికారం లేదు, అసలు గాయత్రి మంత్రం చదవకూడదు అని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని పరిపాలన అట్లా కూడా ఆలోచిస్తున్నాడు. అది అందరికీ ఉంది. పత్యుది యజ్ఞ సంయోగి అని వ్యాకరణ శాస్త్రంలో మహర్షి పాణి అంటారు. యజ్ఞ సంయోగ పత్నిది యజ్ఞ సంయోగి అంటే యజ్ఞ కర్మ చేసేటప్పుడు అక్కడ పత్ని ఖచ్చితంగా ఉండాలి. అక్కడ అంత అమాయకంగా వేదం చదువుకోకుండా వేదజ్ఞానం లేకుండా చదువుకున్నట్లయితే ఆ కర్మ చేయగలుగుతుంది, యజ్ఞానుష్ఠాన కర్మ చేయగలుగుతుందా? పత్నిది యజ్ఞ సంయోగంలో పత్నికి ఖచ్చితంగా భాగిత్వం ఉంటుంది అక్కడ. అందుకే ఏ కర్మలు చేసినా పుణ్యకర్మ చేసినా కూడా అక్కడ మనకు సహభాగిత్వం ధర్మపత్ని ఉంటుందన్నమాట. పత్నిది యజ్ఞ సంయోగం స్పష్టంగా ఉంది. అందుకే మా రామాయణంలో సీత లేకపోయినా కూడా బంగారు మూర్తిని తయారు చేసి ఆయన ఆ యజ్ఞానుష్ఠాన కర్మను నిర్విఘ్నంగా సంపন্ন చేస్తాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అప్పుడు అంటే అంత అమాయకంగా అజ్ఞానం ఉండేది, వాళ్ళకి అధికారం లేకపోతే వాళ్ళకి అలా ఎందుకు చెప్పబడుతుంది మనకు? మరి అందరికీ అధికారం ఉంది, కొన్ని నియమానుబద్ధంగా మనం నడుచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి వేదం చదివిన అధికారం, స్త్రీలకైనా పురుషులకైనా అందరికి అధికారం ఉంది. అలాగే ఇలాంటి పరంపర అయితే మొదలు వికృతంగా వచ్చాయో దాని యొక్క యథార్థం తెలుసుకొని చెప్పాలని ముఖ్య ఉద్దేశము. అది అలా కాకుండా అతివ్యాప్తిగా తీసుకుపోయి అధికారం లేదు, గాయత్రి మంత్రం చదవకూడదు, దోషం వస్తుంది, పాపం వస్తుంది, అయిపోతుంది, ఇవన్నీ అటువంటి ఏం లేవు. వస్తూ ఇక్కడ భారత మహర్షి స్పష్టంగా చెప్తున్నారు అందరికీ అధికారం ఉందని చెప్పి. అదంటూ మనం రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉందా? అంతకన్నా ముందు చెప్పిన వాటిలో కానీ ఒకవేళ ఇక్కడ మనకు అక్కడక్కడ శంకర భాష్యం యొక్క విషయాలు చెప్తే అది విద్వాంసుల యొక్క శైలి, అది శబ్దాలను తీసుకొని అక్కడ విశ్లేషణ చేసుకోవడం. కాబట్టి మనకు శంకర భాష సందర్భ ప్రకారం ఎక్కడైనా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ అంతకన్నా ముందు మనకు ఈ విషయంలో శంకర భాష్యం విషయంలో మనకు
ఇక్కడ మనుష్యాధికారత్వాద విషయంలో తీసుకొని కొంచెం వివేచన చేసుకున్నాం. అక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయన్నమాట. కాబట్టి ఇక్కడ పద విభాగం కొన్ని వ్యాకరణ విషయాలు శబ్ద విద్య తెలిసినప్పుడు, వ్యాకరణ బాగా తెలిసినప్పుడు వాటి వివేచన వారి యొక్క శైలి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు. అవి మనకు అక్కడ అర్థం కాకపోయినా దాని గురించి అంత సూక్ష్మంగా అర్థం కావాలని చెప్పి అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి మనకు ముఖ్య తాత్పర్యం ఇక్కడ హృద్ అపేక్షయాతు మనుష్యాధికారత్వ తదుపరి బాధరాయణ సంభవాత్. ఇక్కడ హృదయ స్థానంలోనే మనుషుల యొక్క అధికారం సహజంగా బ్రహ్మను సాక్ష్యం చేసుకోవచ్చు. అంటే హృదయ స్థానంలో కాకుండా ఉదయ కంటే పై స్థానంలో కూడా మూర్ధ స్థానంలో కూడా ఆ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అక్కడ మనకు సాక్ష్యం చేసుకోవచ్చు అని చెప్పి అది కూడా అవకాశం ఉంది, అధికారం ఉందని చెప్పి. అందుకే మహర్షి పతంజలి కూడా యోగ శాస్త్రంలో మనకు ధారణ స్థానాలు ఏవి అంటే హృదయ స్థానం నుంచి మొదలుకొని కంఠము, నాసిక, జిహ్వకి ఇవన్నీ స్థానాలు ఇచ్చారన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎక్కడైనా మనం బ్రహ్మ సాక్షాత్ చేసుకోవచ్చు. అది ముఖ్య ఉద్దేశం. కానీ ఉపాసన చేసే సాధకులకు ఏ స్థానం లేని ఒక స్థానాన్ని ఆరాధన చేసుకొని మనం నిరంతరంగా ప్రయత్నం చేసినట్లయితే, మనసు నిలబెట్టగలిగినట్లయితే అక్కడ మనకు బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అని చెప్పి మనకు అది ముఖ్య తాత్పర్యం. అది తీసుకోవాలి. అక్కడ చిన్న చిన్న వివేచన మనకు అంత అర్థం కాకుండా దాని గురించి విచారించాల్సిన అవసరం. తర్వాత నిదానంగా మీకు సంస్కృతం యొక్క పటుత్వం, వ్యాకరణ పటుత్వం వచ్చినప్పుడు ఆ శబ్ద శైలి మీకు తెలుస్తుందన్నమాట. మస్తు ముఖ్యంగా సూత్రం ఏంటి, సూత్రం యొక్క భావం ఏం చెప్తున్నాం అది అర్థం కావాలి. అది అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం కాకుండా నిర్మోహాటంగా నిర్భయంగా అడగవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్ బాధరాయణ మహర్షి ఏం చెప్తానో రేపు చూద్దాం. అయితే శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురూజీ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.